టాలీవుడ్ ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయి లైంగిక వేధింపుల కేసు పెట్టడం, ఈ కేసులో జైలుకు వెళ్లడం, నెల రోజుల పాటు జైల్లో ఉండడం, ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు రావడం, ఈ కేసు కారణంగా ఆయనకి వచ్చిన నేషనల్ అవార్డు నిలిపివేయడం వంటి ఘటన అందరికీ తెలిసిందే. ఈ కేసు ఇండస్ట్రీలో దుమారం రేపిన విషయం కూడా తెలిసిందే. బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ తాజాగా ఎలాంటి తప్పు చేయలేదు అని, తనపై కుట్ర చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జానీ మాస్టర్ వ్యాఖ్యలు శ్రేష్ఠి వర్మ ఖండించి తన భార్యపై సంచలనమైన కామెంట్స్ చేసింది. తాజాగా శ్రేష్ఠి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ జానీ మాస్టర్ భార్య సుమలత పలు సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే, హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జానీ మాస్టర్ బయటకొచ్చారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న ఆయన ఆ కేసు నుండి బయటకొచ్చి గత కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మళ్లీ సినిమా అవకాశాలు రావడంతో షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే మరోవైపు జానీ మాస్టర్ శ్రేష్ఠి వర్మ కలిసి చేసిన డాన్సులు వైరల్ కావడం, కొందరు సినీ ప్రముఖులు శ్రేష్ఠి వర్మపై ఆరోపణ చేయడంతో శ్రేష్ఠి వర్మ సడన్ గా ఒక న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ అతని భార్య సుమలతపై సంచలనమైన కామెంట్స్ చేసింది. జానీ మాస్టర్ తనపై లైంగికంగా దాడి చేస్తున్న విషయం తెలుసని, జానీ మాస్టర్ అల్లుడు సమీర్ తనపై కావాలని అసభ్యకర ఆరోపణ చేశాడు అని మండిపడింది. అతనిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. దీంతో మరోసారి జానీ మాస్టర్ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య సుమలత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రేష్ఠి వర్మపై షాకింగ్ కామెంట్స్ చేసింది. లేడీ కొరియోగ్రాఫర్ గురించి మాట్లాడుతూ జానీ మాస్టర్ ఎదుగుదలను ఓర్వలేక కొందరు తనపై కుట్ర పన్నారని, కావాలని శ్రేష్ఠి వర్మతో ఇలాంటి కేసులు పెట్టించారంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. శ్రేష్ఠి వర్మ డీ షో ద్వారానే జానీ మాస్టర్ కి పరిచయమైందని, ఆ పరిచయం కారణంగానే తన గ్రూపులో చేర్పించుకున్నారని సుమలత చెప్పింది. అయితే జానీ మాస్టర్ పై ఆ లేడీ కొరియోగ్రాఫర్ మనసు పారేసుకుందని, మాస్టర్తో ఆ అమ్మాయి కాస్త అతిగా ప్రవర్తించిందని, ఆ విషయం నచ్చక ఆ లేడీ కొరియోగ్రాఫర్ ను తొలగించామని కూడా పేర్కొంది. ఒకవేళ జానీ మాస్టర్ ఆమెపై 6 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతుంటే అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అని ప్రశ్నించింది. ఆ లేడీ కొరియోగ్రాఫర్ చెల్లి చదువు కోసం తాము సహాయం చేశామని, అలాగే డాన్స్ యూనియన్లో సభ్యత్వం ఇప్పించామని కూడా తామే అని కూడా పలు విషయాలు చెప్పుకొచ్చింది. వాస్తవానికి లేడీ కొరియోగ్రాఫర్ టాలెంట్ ను గుర్తించిన జానీ మాస్టర్ తన గ్రూపుల్లో చేర్చుకున్నారని, ఆ అమ్మాయి కష్టపడి వర్క్ చేయడంతో కాస్త ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని, ఆ ఇంపార్టెన్స్ తనను జీవితాంతం కావాలని కోరుకుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. జానీ మాస్టర్ ఆ విషయాన్ని గమనించి ఆ అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇవ్వడం తగ్గించారని, దీంతో ఆ అమ్మాయి ఇలాంటి ఆరోపణ చేస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. జానీ మాస్టర్ పేరు ప్రతిష్టలకి భంగం కలిగించిన తాను నేమ్ సంపాదించుకోవాలని ఇలాంటి ఆరోపణ చేసింది అని, దాదాపు 6 ఏళ్లుగా తనపై లైంగిక వేధింపులు జరుగుతుంటే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అని మరోసారి ప్రశ్నించింది. జానీ మాస్టర్ అలాంటి వ్యక్తి కాదని, కావాలని ఆయనపై నెగటివిటీ చాలా స్ప్రెడ్ చేస్తున్నారని అన్నారు. ఆయన 10 మందికి ఉపయోగపడే పనులు చేశారు కానీ ఇలాంటి పనులు చేయరు అని జానీ మాస్టర్ భార్య అన్నారు. ఆయన మంచితనం, టాలెంట్ ని చూసి స్టార్ హీరోస్ జానీ మాస్టర్ కి వరుసగా అవకాశాలిస్తున్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కి అనగదొక్కాలని భావిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్ చేసింది అతని భార్య.